రెండు చేతులు జోడించి గొప్ప విశ్వాసంతో ఆయన ప్రేమను అనుభవించిన కృతజ్ఞతలను చెప్తున్నాను. బలవంతుడు నా కుమారుడు వెళ్ళు అంటే ఇంతమంది పరిశుద్ధులు, ఇంతమంది జ్ఞానులు, మేధావులు ఉండగా అన్నెందుకు కోరుకున్నాడు ఆయన? 10 మంది బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. కొద్ది సేవలో వాక్యం శనివారం రాత్రంతా మెలుగుకుండి ప్రార్థన చేసుకుని మంచి వాక్యం సిద్ధపడేవని, ఒక ఆదివారం పాటలు అయిపోయి ఆరాధన అయిపోయి వాక్య పరిచర్య స్టార్ట్ చేస్తే 20 నిమిషాలకి అయిపోయేది, మ్యాక్సిమం 30 నిమిషాలు. నేను సిద్ధపడిందంత అయిపోయింది, నీకేం చెప్పను? అలాగే వాళ్ళు చెప్పండి అనేవాళ్ళు, నిండిపడే అని పంపించి వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉండేవాడిని. నాకు ఏ వరాలు లేవు నాయన, నాకు ఏమి స్వస్థత వరం అంటారు, ప్రవచనం అంటారు, నాకు ఏమి రావట్లేదు. కనీసం ఒక అరగంట వాక్యం చెప్పడం కూడా రావట్లేదు. నన్ను ఎందుకు పిలిచావు ఈ సేవకి? నా వల్ల కాదు. నువ్వు బలవంతం చేస్తే నువ్వు రమ్మంటూ వచ్చాను. నాకు 4 ముక్కలు చెప్తా వస్తలేదు. నాకు బ్రష్ చేసుకోవాలా, బయటికి వెళ్ళా, గదిలోంచి లైట్ వేస్తే బయట వాళ్ళు మనిషి లోపల గుర్తుపడతారు, లైట్ కూడా వేసుకోలేదు. అసలు ఇప్పుడు చూస్తూ మాట్లాడే ధైర్యం లేక కళ్ళు మూసుకొని మాట్లాడటం మొదలుపెట్టాను. ఇక పిచ్చి పట్టేసుకుంది. సంవత్సరానికి 200 రోజులు ఫాస్టింగ్ ఉండేవాడిని. ఇప్పుడు చెప్పండి, మీ గురువు గారి మీద మీకు విశ్వాసం కలిగిందా? ఎట్టకొట్ట బలపడతాడని ధైర్యం కలిగిందా? నాలాంటి మొద్దు రకాన్ని కూడా పాస్ చేయించగలని ధైర్యం కలిగిందా? రెండు చేతులు జోడించి గొప్ప విశ్వాసంతో ఆయన ప్రేమను అనుభవించిన కృతజ్ఞతలను చెప్తున్నాను. నేను విడిచిపెట్టడు ఆయన, నేను విడిచిపెట్టడు. ఆయన దగ్గర నేను నేర్చుకున్న ఒక మంచి మాట చెప్పనా? మంచి ఉపాధ్యాయుడి లక్షణం ఏంటి తెలుసా? క్లాసులో ఎవడు కాస్త డల్గా ఉంటాడు వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు. అదే టీచర్ యొక్క మంచి లక్షణం సార్. అలా నా మీద పెట్టాడు ఆయన, నా మీద పెట్టాడు. ఒక బైబిల్ కాలేజీలో చదువుకోవాలా, ఒక మంచిగా వాడబడే సేవకుడి దగ్గర ఒక నెల రోజులు కూడా పరిచయం చేయాల. డిగ్రీ చదువుతూ ఉండగానే వెళ్ళిపోమన్నాడు సేవకు. అందుకని ఇంటర్మీడియట్ అని చెప్తుంటారు. నేను కంప్లీట్ చేయలేదుగా, పూర్తి అవ్వడానికి ఎందుకు చెప్పడం అని. సెకండ్ ఇయర్